హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రీష్మ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ ఫిష్ ఫ్రై. ఒక్కసారి ఈ ఫిష్ ఫ్రై టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు. పర్ఫెక్ట్ మసాలాతో, ఔటర్ లేయర్ క్రిస్పీగా, ఫిష్ లోపల జ్యూసీగా, మౌత్ వాటరింగ్ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో ఈరోజు చూపిస్తాను. అలాగే నేను చూపిస్తున్న ఈ రెసిపీ తవా ఫ్రై కాదండి, డీప్ ఫ్రై. ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాము. సో వీక్లీ వన్స్ అయితే భయపడకుండా తినేయచ్చు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని అయితే ఒక్క లైక్ చేయండి. ఫిష్ ఫ్రై కోసం అయితే ముందుగా మసాలాని రెడీ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 2 టేబుల్ స్పూన్లు కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే రుచికి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుని మంచిగా అన్ని ఈ పొడి మసాలాలన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అలాగే కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకొని ముందుగా మంచిగా అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. దీన్ని కలుపుకోవడానికి మనం ఎక్కడ వాటర్ని అయితే యూస్ చేయమండి. అలాగే ఫిష్ ఫ్రై మనకు బయట కొనేటట్టు రావాలి అంటే అందులోకి మనం ఎగ్ అయితే వేసుకోవాలి. మీరు కొంచెం క్వాంటిటీ చేసుకుంటే ఎగ్ ఒకటి సరిపోతుంది. కొంచెం ఎక్కువ చేసుకుంటే ఒక 2 ఎగ్స్ వరకు సరిపోతాయి. మీకు ఆ ఎగ్స్ వేసిన తర్వాత కన్సిస్టెన్సీ లూజ్ అవ్వకుండా చూసుకుంటే సరిపోతుంది. ఒకవేళ లూజ్ అయితే కొంచెం కార్న్‌ఫ్లోర్ కానీ బియ్యం పిండి కానీ వేసుకొని కన్సిస్టెన్సీని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి. ఎగ్ అంతా బాగా ఈ మసాలాలోకి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. మీరు ఎప్పుడైనా ఫిష్ ఫ్రైలోకి ఇలా ఎగ్ వేసి ట్రై చేశారా? అయితే కమెంట్ చేయండి. లేకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎగ్ వేసి చేస్తే ఏమవుతుందంటే మనం ఆయిల్లోకి వేయగానే కిందన ఆయిల్లోకి అంటుకోకుండా మనం తీసేటప్పుడు మంచిగా వచ్చేస్తుంది. నేను ఇక్కడ మీడియం సైజులో ఉన్న 6 పీసెస్ అయితే తీసుకున్నాను. మొత్తం ఈ ఫిష్ అంతా కోట్ అయ్యేటట్టు మనం తీసుకున్న మసాలాని అయితే ఇలాగా ఫుల్గా ఫిష్కి కోట్ చేయాలి. నేను తీసుకున్న మసాలా కరెక్ట్గా నేను తీసుకున్న 6 పీసెస్కి అయితే ఎగ్జాక్ట్గా సరిపోయింది. ఫిష్కి ఎక్కడ గ్యాప్ లేకుండా మసాలా మొత్తం అయితే మనం ఇలా రాసేసుకోవాలి. ఫిష్ ఫ్రైని మనం డైరెక్ట్గా ఆయిల్లో వేసుకున్నా పర్వాలేదు, లేకుంటే పక్కన ఒక గంట సేపు లేకుంటే ఒక అరగంట సేపు రెస్ట్ ఇచ్చినా సరిపోతుంది. నేనైతే ఒక 1/2 అవర్ పక్కన పెట్టాను. తర్వాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఫిష్ వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. లేకుంటే ఔటర్ లేయర్ బాగా మాడిపోయి లోపల అస్సలు కుక్ అవ్వదు. రెండు వైపులా ఇలా గోల్డెన్ కలర్లోకి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈవెన్గా కుక్ చేసుకోవాలి రెండు వైపులా. అలాగే స్టవ్ని ఎక్కడ హై ఫ్లేమ్లో పెట్టొద్దు. మిగిలిన ఫిష్ పీసెస్ని కూడా ఇలాగే ఈవెన్గా కుక్ చేసుకోవాలి. ఇంతేనండి. బయట దొరికే కంటే మనం చాలా టేస్టీగా చేసుకోవచ్చు. అలాగే శ్రమ కూడా ఉండదు. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. రెసిపీ మీకు నచ్చింది అనుకుంటే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో ఏం చేయాలో నాకు కింద కమెంట్లో సజెస్ట్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.